జడ్చర్ల మున్సిపాలిటీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి 22 సంవత్సరాల వయసు పోలేపల్లిలోని ఎస్వికేఎం పాఠశాలలో ఉద్యోగం చేస్తుంది. ప్రతిరోజులాగా విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్న హైదరాబాద్కు చెందిన రామచంద్ర అనే యువకుడు అడ్డుపడ్డాడు. ఇంటి సమీపానికి రాగానే తన కాపు కాసి తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడ కోసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు స్థానిక సిఐ కమలాకర్ ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి. ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నుంచి 5 గంటల మధ్యలో నిమ్మబావిగడ్డ ఏరియాలో వైష్ణవి అనే అమ్మాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి చంపడం జరిగింది. అట్టి వ్యక్తి వివరాలు ప్రస్తుతానికి అయితే తెలియదు. అతన్ని కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులు కొట్టడం వల్ల తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతాడు. అతను కూడా ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. ఇటు విషయమై దర్యాప్తు చేయడం జరుగుతుంది. గతంలో ఏమన్నా పరిచయాలు ఉన్నాయి, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు టార్గెట్ చేయాల్సినది దర్యాప్తు చేయడం జరుగుతుంది. అమ్మాయి ఎస్వికేఎం కాలేజ్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తుంది అనేది ప్రాథమిక సమాచారం. నా బిడ్డ పీజీ చేసి ఎంతో కష్టపడి చదివినటువంటి నా కూతుర్రా, ఎందుకురా ఏ వ్యవస్థలో ఎందుకురా బతికేది? మనసులో మనసు బతుకుంటే ఎవరు ఉంటారా ఈ భూమి మీద? అంత శ్మశానం అయిపోతుందిరా. దయచేసి మానండిరా ఈ వ్యవస్థ. నేను వీడియో ద్వారా సమాజం చెప్తున్నా బ్రదర్, కన్న తల్లిదండ్రుల కన్ను పిలిచకండి రా, మీకు నన్ను చెప్పండి రా, మీకు అవసరం ఉంటే కానీ స్త్రీలు చేయకండి రా. అట్లా ఏమి వస్తారో ఇవి ఎందుకుందిరా? నా బిడ్డ పీజీ చేసి ఎంతో కష్టపడి చదివినటువంటి నా కూతుర్రా, ఎందుకురా ఏ వ్యవస్థలో ఎందుకురా బతికేది? మనసులో మనసు బతుకుంటే ఎవరు ఉంటారా ఈ భూమి మీద? అంత శ్మశానం అయిపోతుందిరా. దయచేసి మానండిరా ఈ వ్యవస్థ. నేను వీడియో ద్వారా సమాజం చెప్తున్నా బ్రదర్, కన్న తల్లిదండ్రుల కన్ను పిలిచకండి రా, మీకు నన్ను చెప్పండి రా, మీకు అవసరం ఉంటే కానీ స్త్రీలు చేయకండి రా. అట్లా ఏమి వస్తారో ఇవి